హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు కవితకి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే ఎమ్మెల్సీ కవిత ఇప్పుడైతే జైల్లో ఉంది. మొన్న తనకి సంబంధించి ఆరోగ్యం బాగోలేదు అని చెప్పేసి బయటకు తీసుకువచ్చారని ఇక్కడ వరకు తెలుసు. అయితే నిన్న జరిగిన ఒక మీటింగ్లో బీఆర్ఎస్ మీటింగ్లో అయితే అడిగిన క్వశ్చన్కి సంబంధించి అటు కూతురు జైల్లో ఉంటే తండ్రికి బాధ ఉండదా అంటూ ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎంతోమంది పోరాడితే వచ్చిన రాష్ట్రము అని ఆయన దానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఇటు కవిత గురించి కూడా మాట్లాడిన తర్వాత అసలు బడ్జెట్లో ఏమేం ఉన్నాయి ఏంటి దానికి సంబంధించి దిశానిర్దేశం కూడా చెయ్యాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు ప్రజల సమస్యలు లేవెత్తడంతో ద్వారా బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. నిజంగానే ఇటు తెలంగాణ రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోవడంతో ఆయన అపోజిషన్ పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎందుకు బడ్జెట్లో మనకి ఏమీ ఇవ్వలేదు, ఏంటి రీజన్ అనే దానిపైన కూడా ఖచ్చితంగా నిలదీస్తాను అని చెప్పుకొచ్చారు. ఉభయ సభలలో ప్రస్తావించాల్సిన అంశాలు, లేవెత్తాల్సిన విషయాలు వీటన్నిటికీ సంబంధించి నేను ఖచ్చితంగా మాట్లాడతాను అని చెప్పడం జరిగింది. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అధ్యక్షత పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగడం ఇదే మొదటిసారి. అంటే అఫ్కోర్స్ ఇది అంటే ఇన్ని రోజులు ఎప్పుడు కూడా బయటకి వచ్చి మాట్లాడలేదు. అండ్ ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా గవర్నమెంట్ గురించి ఏమీ ఎక్కువగా మాట్లాడకుండా జస్ట్ ఆయన ఎందుకు ఓడిపోయారు ఏంటి వాటి గురించి ఎక్కువ ఉండే. గతంలో జరిగిన సమావేశానికి అనారోగ్యం కారణంగానే కేసీఆర్ హాజరు కాలేదు. నిజంగానే ముందు కొన్ని పాయింట్స్లలో ఆయన అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి హాస్పిటల్లో ఉన్నారు అనే వార్తలు కూడా విన్నాం. ఇలా ప్రతి ఒక్కదానికి సంబంధించి ఇప్పుడు జరిగిన ఈ మీటింగ్లో అయితే అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్ హాజరు కానున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ అసెంబ్లీలో మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ ఉండబోతున్నారు. ఇన్ని రోజులు ఆయన రాలేదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడంతో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, మీతో మేము మాట్లాడాలనుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అయితే బీఆర్ఎస్ మీటింగ్ అనంతరం అంటే కంప్లీట్ అయిన కొద్దిసేపటికే కేసీఆర్ కవిత అరెస్ట్ పైన స్పందించడం జరిగింది. ఆబ్వియస్లీ నా కూతుర్ని మీ కక్ష సాధింపులతోని కక్షలతోని అంటే పాలిటిక్స్ పరంగా ఉన్న కక్షలతోని తనని లోపలకు వేశారు. ఇప్పుడు అక్కడ జైల్లో తను ఉంటే కూతురు జైల్లో ఉంటే తండ్రి బయట ఆనందంగా ఎలా ఉంటాడు అన్న బాధతోని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికంటే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మేము ముందుకు వెళ్ళాం, ఇప్పుడు ఇది చాలా చిన్న విషయం మాకు అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఆయన అసెంబ్లీకి వెళ్ళరా అనేది ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. మరి నెక్స్ట్ అసెంబ్లీలో ఆయన మాట్లాడబోతున్నారా మళ్ళీ అంటే ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా వాళ్ళు మాట్లాడతారా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. మరి వెయిట్ చేసి చూద్దాం అసలు రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి. అలాగే కవితకి సంబంధించి తను బయటకు వస్తుందా రాదా వీటన్నిటికీ సంబంధించి ఇంకొద్ది రోజుల్లో మనకైతే ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.